Yes. Public static void main string args. So I can create list first. List of int ls equal to new list. So if I created a list, so a list is a sequence of collection. Sequence. So you can store more than one value and it will be a sequence of collections. You can also access randomly. So no need to traverse one by one. You can, for example, we have 1, 2, 3, 4. నేను డైరెక్ట్ గా 3 ని యాక్సెస్ చేయొచ్చు, 6 ని యాక్సెస్ చేసి I can able to access. The thing is here it will automatically grow its size. సో ఇప్పుడు నార్మల్ అరేకి దీనికి డిఫరెన్సెస్ ఏంది? వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఇట్? ఇఫ్ ఐ క్రియేట్ నార్మల్ అరే ఈక్వల్ టు న్యూ int of sum 30, 20. సో ఇప్పుడు ఏంటి? దెర్ ఇస్ ఎ స్టాటిక్ డేటా టైప్ డిక్లరేషన్. అంటే మనకు తెలియదు ఎప్పుడు ఎంత క్రియేట్ చేయాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫోన్ పే యాప్, they don't know how many millions of transactions will happen daily. They make it as 100 million of size. No, right? That should automatically grow and automatically occupy the space based on its growing nature. So that is the dynamic. That is the dynamic memory allocation. That is not happens with the static arrays or anything. So that is where collections are very useful, right? So this collection list classes, first the size and by default 10. So if 10 is full, again you are adding some other element. Again if you are adding some other element, then 10 will become 11. You got it? Again 10 will become 11. So this dynamic grow will be helpful for us so that we can able to achieve dynamic memory allocation, so that statically we no need to assign by default. So list have add method, right? And again list have for each of the element. For each of the element I can able to traverse console dot right line of x. సో దీన్ని మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ అంటాం. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. ఇప్పుడు ఫర్ ఈచ్ అనే ఇట్స్ ఏ ఇటరేషన్. ఫర్ ఈచ్ అనేది ఇటరేషన్ అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఇటరేటింగ్ త్రూ ఇట్. ఐటరేషన్ దాని గురించి వస్తుంది మనకి. ఎన్యూమరేటర్ అనే దాని గురించి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇట్ విల్ బి ఇటరేటింగ్ ఈచ్ అదర్. అది ఎలా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫర్ లూప్. మనం ఫర్ i int equal to 0 i less than ls.count ప్లస్ ప్లస్ ఇచ్చి we will do print it, right? ఇలా ప్రింట్ చేస్తాం console dot write line ls of i. ఇలా ప్రింట్ చేసేదాన్ని ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్. ఫర్ ఈచ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ మెథడ్ ఫర్ లిస్ట్. లిస్ట్ క్లాస్ కి ఆ మెథడ్ ఉంది. ఇట్ విల్ ఏబుల్ టు ట్రావర్స్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రింట్ ఇట్. వీ కెన్ ఏబుల్ టు డూ ఎనీ ఆపరేషన్. దట్ ఈస్ ద ఇన్బిల్ట్ మెథడ్. బట్ నార్మల్ అరేస్ కి లేదు అది. నార్మల్ అరేస్ విల్ నాట్ హ్యావ్ దట్ ప్రొవిజన్. యూ గాట్ ఇట్? 2 times మనం ప్రింట్ చేసాం. నార్మల్ అరేస్ కి ఫర్ ఈచ్ ఉండదు, బికాస్ ఫర్ కలెక్షన్స్ ఓన్లీ వీ హ్యావ్ ఫర్ ఈచ్ మెథడ్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. అగైన్ లిస్ట్ లో ఇంకా ఏమున్నాయి? వి విల్ చెక్ వెదర్ ls డాట్ కంటైన్స్ అంటే మనకి 11 ఉందా లేదా. యూ గాట్ ఇట్? వెదర్ ఇట్ కంటైన్స్ 11 ఆర్ నాట్. ఇఫ్ ఇట్స్ నాట్ కంటైన్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ట్రూ, బికాస్ ఇట్స్ కంటైన్స్. అగైన్ వీ హ్యావ్ ls డాట్ యాడ్ రేంజ్. యాడ్ రేంజ్ అంటే వీ కెన్ యాడ్ వన్ మోర్ లిస్ట్ ఇన్ టు దట్. అంటే ఇప్పుడు ఏమైంది? అదే లిస్ట్ ని మళ్ళీ యాడ్ చేసా అంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్ వన్ మోర్ లిస్ట్ ఇన్ టు ద కరెంట్ లిస్ట్. అదే లిస్ట్ ని మళ్ళీ యాడ్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐ విల్ ప్రింట్ దిస్ ఆఫ్టర్ దిస్. యాడ్ రేంజ్ అంటే యూ కెన్ యాడ్ ద వన్ లిస్ట్ ఇన్ టు అనదర్ లిస్ట్. నేను వన్ మోర్ టైమ్ అదే లిస్ట్ ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. యాడ్ రేంజ్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ యాడింగ్ ద లిస్ట్ ఇన్ టు అనదర్ లిస్ట్. చూడండి, సో ఇట్స్ యాడెడ్. యూ గాట్ ఇట్? 2 times వచ్చాయి అన్ని. సో ఎందుకంటే ఐ యాడెడ్ ద సేమ్ లిస్ట్ టు ద సేమ్ లిస్ట్. అగైన్ ఇంకోసారి యాడ్ చేయొచ్చు నేను. దెన్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ బికమ్ డబుల్. 11 11 22 22 22 44 అవుతాయి. ఇప్పుడు చూడండి 4 times వచ్చాయి. గాట్ ఇట్? దట్ ఈస్ ద యాడ్ రేంజ్. ఐ కెన్ ఏబుల్ టు యాడ్. ఇది మనం వాడతాం.
నేను ఏవైతే చెప్తున్నానో ఎవ్రీథింగ్ విల్ బి యాడింగ్. console.writeLine. Again, we are trying to find this. The average ఎక్కడ ప్రింట్ చేస్తాను, 1 second. Yes, average is equal to 6. అంటే average equal to 6 అంటే average గా ఆల్ వాల్యూస్ ని కలిపి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసి యావరేజ్ వస్తుంది కదా. సో దట్ విల్ ఆటోమేటిక్లీ కాల్ దట్ ls డాట్. మాక్సిమం ఇవే మనం వాడతాము. We will get the distinct also. Distinct. Distinct means unique values. If you want to find the distinct, we have that. Okay, distinct values వచ్చినప్పుడు we cannot print because that is also we need to do for each, right? And we need to print it. console.writeLine item. We can print this in 2-3 ways. First one is normal for loop. Next one is extension for each loop. Third one is for each loop also. You got it? We can also do that directly. This many things we see. This is distinct now. It is getting only the distinct values. Unique values means distinct values. This is the list operation we will do almost. Okay. Next, dictionary. Dictionary, I will say character comma int. Okay. Char frequency equal to new dictionary. Okay. Let it be. So నాకు ఇప్పుడు ఏంటంటే string s equal to Naveen and Shafi join the call. సో ఇప్పుడు ఇది ఉంది. I want to find the frequency of the characters. సో ఇప్పుడు నవీన్ n ఎన్నిసార్లు వచ్చింది, s ఎన్నిసార్లు వచ్చింది, j ఎన్నిసార్లు వచ్చింది. You got my point. So I want to find the frequency. You got my point. What I will do, I will directly do to lowercase and make it. Okay. So I will do for each of where item in s dot to lower. Okay. To lower dot split by space, not comma. Direct గా ఇస్తే it will split all the characters. So we split all the characters. అన్ని characters split చేసాం. So string split. So now we'll check if, okay, char frequency dot contains key అంటే ఆల్రెడీ ఉంటే contains key of item. String ఇద్దాం, no problem. డబుల్ కోట్స్ ఉంది కదా, స్ట్రింగ్ ఇద్దాం. సో కంటైన్స్ కీ ఆఫ్ ఐటమ్ అంటే ఫస్ట్ టైం n ఉండదు, సెకండ్ టైం n ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏ వచ్చింది మీన్స్ ఇట్ విల్ నాట్ కమ్ హియర్, ఇట్ విల్ గో టు ఎల్స్ బ్లాక్. అంటే లేకపోతే దెన్ వి విల్ ఏబుల్ టు యాడ్ ఇట్. ఫ్రీక్వెన్సీ డాట్ యాడ్ ఆఫ్ ఐటమ్ కామా 1. సో అప్పుడు ఏంటి, ఐటమ్ అనేది ఫస్ట్ n, ఇట్ ఈస్ యాడెడ్ అండ్ దట్ వాల్యూ ఈస్ 1. కీ వాల్యూ పేరు ఇలా వస్తుంది. సో n 1 times స్మాల్ n అనుకోండి బికాస్ వీఆర్ డూయింగ్ లోవర్ కేస్. సెకండ్ టైం ఏమొస్తుంది n ఇక్కడ లేదు. ఓకే, ఏ తీసుకుందాం. ఫస్ట్ టైం ఏంటి a colon 1 times. సెకండ్ టైం ఇట్ ఈస్ హ్యావింగ్ కంటైన్స్ కీ కదా, దెన్ ఇట్ విల్ కమ్ హియర్. దెన్ వి విల్ బి యాడింగ్ char frequency ఆఫ్ యాడ్ ఆఫ్
ఓకే, ఐటమ్ కామా char frequency dot +1 లేదంటే జస్ట్ డైరెక్ట్ గా గెట్ వాల్యూ, ట్రై గెట్ వాల్యూ ఆర్ నార్మల్ గా అయినా ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. డైరెక్ట్ గానే ఇవ్వచ్చు. 1 సెకండ్. క్యార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐటమ్ ఇలా అయినా ఇవ్వచ్చు. +1 అంటే ఆ క్యారెక్టర్ ని మళ్ళా దాని వాల్యూ తీసుకొచ్చి ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంతే కదా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ, నథింగ్ మచ్ దెన్ దట్, రైట్? సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. So we will try to do for each loop again. For each where item in char frequency, we will print console dot write line item dot key, item dot key, okay, and item dot value. You got my point. Let's try to print it. Dictionary will always use it to do all these operations. Name and Shefi join the call 1 anta. So I split by Naveen 1 add, so it counted by space. Now ఇప్పుడు మనం ఏం చేద్దాం? So I will do like this. Then I can able to store it as a char, new char. Two char array. Let's create this. Direct method ఉంది మనకి. 2 char array. So now let's print it. ఆల్రెడీ ఒకసారి యాడ్ చేసి యూ కెనాట్ యాడ్ ఇట్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా char ఆఫ్ ఐటమ్ ++ డైరెక్ట్ గా ఇంక్రిమెంట్ చేయండి, నో ప్రాబ్లం. దట్ విల్ ఆల్సో వర్క్స్. నౌ రన్ ఇట్ అగైన్. యూ గాట్ ఇట్. స్పేస్ ఆల్సో ఉంది ఇక్కడ. స్పేస్ 5 టైమ్స్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ స్పేస్. దెన్ వాట్ యూ డూ, యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇఫ్ ఐటమ్ నాట్ ఈక్వల్ టు like this. ఇలా ఇచ్చేస్తే you can avoid the space also. This is the interview question again. ఇది interview question. Find the frequency of the characters in the C#. That is also interview question. Are you getting my point, everyone? ఇలా డిక్షనరీ వాడొచ్చు మీరు. అగైన్ హియర్ కంట్రీ కోడ్, కంట్రీ IN +91 PK +92 అట్లా you can able to store also. Okay, country codes and everything. The next one, stack int అనుకోండి. ls equal to new stk equal to new stack of int. సో స్టాక్ అనేది ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్స్ రివర్స్ అనం. బకెట్ లో బట్టలు వేస్తే తీసేది లాస్ట్ వేసింది ఫస్ట్ వస్తుంది. అది ఎలా, ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనం మెయిన్ మెథడ్ లో ఉన్నాం. యు వాట్ ఇట్. మెయిన్ మెథడ్ లోపల వీఆర్ కాలింగ్ దిస్ మెనీ మెథడ్స్. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ కంటే లాస్ట్ వచ్చిన యాడ్ మెథడ్ ఆర్ దాని తర్వాత వచ్చిన మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ దెర్ ఈస్ అన్ యాడ్ మెథడ్, గో ఇన్సైడ్. దీని లోపల మళ్ళీ యాడ్ విత్ రీసైజ్ ఉంది. దీని లోపల మళ్ళీ అసర్ట్ ఉంది. యు గాట్ ఇట్. సో ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వస్తుంది,
లాస్ట్ మెథడ్ అసెట్ అయిపోయిన తర్వాత యాడ్ విత్ రీసైజ్. అగైన్ యాడ్ విత్ రీసైజ్ తర్వాత ఓకే, యాడ్ విత్ రీసైజ్ ఫస్ట్ చూడండి, మెయిన్ మెథడ్ నుంచి యాడ్కి వెళ్ళిందా, యాడ్ నుంచి మళ్ళీ గో టు యాడ్ నుంచి మళ్ళీ రీసైజ్కి వచ్చిందా, అంటే సైజ్ ఇంక్రిమెంట్ అయిపోతే రీసైజ్ చేయాలి, రీసైజ్ మళ్ళీ అసెట్ చేసి మళ్ళీ అయిపోయిందా. సో ఫస్ట్ యాడ్ విత్ రీసైజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా, యాడ్ విత్ రీసైజ్ మెథడ్ రిటర్న్ టు అగైన్ యాడ్ విల్ రిటర్న్ టు అగైన్ మెయిన్ మెథడ్, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు యాడ్ అనే మెథడ్, సో యాడ్ అనే మెథడ్ విల్ గో టు యాడ్ విత్ రీసైజ్, అగైన్ అది రివర్స్ అవుతుంది, యాడ్ విత్ రీసైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ మెథడ్కి వస్తుంది, యాడ్ మెథడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ మెథడ్కి వస్తుంది. యూ గాట్ ఇట్. సో నౌ ఇట్ విల్ కాల్ ఫ్రమ్ యాడ్ టు యాడ్ రీసైజ్, అగైన్ యాడ్ రీసైజ్ విల్ కాల్ టు యాడ్ రివర్స్. సో నౌ టెల్ మీ విచ్ వన్ కాల్డ్ ఫస్ట్ అండ్ విచ్ వన్ కాల్డ్ లాస్ట్. ఏదైతే లాస్ట్ వచ్చిందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని పేరెంట్ కి రిటర్న్ చేస్తుంది. అగైన్ యాడ్ మెథడ్ విల్ ఆల్సో ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ కాల్ టు ద మెథడ్, అంటే మెయిన్ మెథడ్. సో దిస్ ఈస్ ద స్టాక్ ప్రాసెస్. whoever last comes that will be executed first. So if I add it stack dot push, దీన్ని push అంటాం, we are pushing 1, stk dot push, we are pushing 2, stk dot push 3. సో ఇప్పుడు ఏమైంది, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది, లాస్ట్ ఎలిమెంట్, బికాస్ లెట్స్ ట్రై టు డూ దట్. కన్సోల్ డాట్ రైట్ లైన్, ఫర్ దిస్ ఆపరేషన్స్ we have stack operations, that is the stack, that's the data structure. stk dot pop, సో మనం పాప్ ఇస్తే లాస్ట్ వాల్యూ ఏది వస్తుంది, ఇది యాడ్ విత్ యూనో రీసైజ్ అనుకోండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ యాడ్ మెథడ్, ఫైనల్లీ మెయిన్ మెథడ్ ఆల్సో విల్ ఎగ్జిక్యూట్ అండ్ టెర్మినేట్ ద ప్రోగ్రామ్. యూ గాట్ ఇట్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది పాప్, నెక్స్ట్ 3, 2, 1. ఓకే, 3, 2, 1. ద లాస్ట్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ విల్ ఎగ్జిక్యూట్ లాస్ట్. ప్రోగ్రామ్ లో ఒక మెథడ్ నుంచి, సో ఇఫ్ ఇట్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ మెథడ్, దట్ ఈస్ ద స్టాక్ మెమరీ. ఒక దాని నుంచి ఇంకో దాన్ని ఎగ్జిక్యూట్ అవడమే స్టాక్ మెమరీ. దట్ ఈస్ ద థింగ్ వాట్ వీ వాంట్ టు డిస్కస్. యు గాట్ మై పాయింట్? Understand everyone? Okay, sir. So 1 second, I got a call. హలో అన్న, అమ్మాయి వెళ్ళాలన్నా? Okay. That is about stack. So now if you talk about the next one, what is next one? Linked list. So let's talk about set. So basically iset is an interface. New if you set as a hat set. So set is an iset interface ni
హ్యాష్ సెట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో హ్యాష్ సెట్ is also generic type which will store only unique values. మీరు లిస్ట్ కంటే కూడా you can go with the set if you want only unique values by default. మీరు ఓన్లీ యూనిక్ వాల్యూస్ ని బై డిఫాల్ట్ చేసుకోవాలి if you want to add. So instead of list, if I add 1, నేను మళ్ళీ again if I add 2. So now go to check and add, check the add method. Okay, ఇది ఇంటర్ఫేస్ కదా, అబ్స్ట్రాక్షన్ కాబట్టి మీరు ఇదే పెట్టండి so that you can go there. Otherwise, if you put base class and implementation class, it will go to abstract method. You already know that. So now go here. Go to implementation. Add if not present కదా. ఇక్కడ చూడండి, it will try to check the entries. ఆ బకెట్ ఏంది, హ్యాష్ కోడ్ ఏందో చెప్తా. So if bucket not equal to null, it will initialize null. Then it will try to come, create the hash code of that. అదే హ్యాష్ కోడ్ లో ఆల్రెడీ వాల్యూ ఉంటే సేమ్ వాల్యూకి హ్యాష్ కోడ్ ఒకటే కదా ఆల్వేస్. Then it will try to avoid it. Otherwise, it will allow the collision and it will try to, eliminate it, and it will try to add only one operator, like one value. So hash set ante endi, basically if you add 1, so it will try to calculate the hash code as per the object, right? Hash code create chesi, there will be buckets to store the values. So by default, if you are adding the first element, means now bucket is empty, right? You already know. Means empty means null. Then it will initialize the new bucket and it will calculate the hash code of the one value, and it will store in that particular hash code. Again 1 comes, it will store in the same bucket, it will avoid. So that's how it will avoid the duplicate values. You got it? Hash value అన్నిటికీ ఒకటే వస్తుంది. 3 కి నువ్వు ఎన్నిసార్లు క్రియేట్ చేసినా hash code is the same. 4 for 4 also, if you create many times also, hash code is same. You got it? That is how internally hash set works. It will be same as array list, but it will be unique. Array list won't have that capacity to do that. Basically, it will just store it, as you know. Do console log, will do hash set, right? sct dot do for each, because దీనికి for each ఉన్నది అనుకుంటా. console dot write line item. లిస్ట్ ఆపరేషన్స్, లింక్ లిస్ట్, అరే లిస్ట్ అన్నిటికీ ఫర్ ఈచ్ ఉంటుంది. ఇట్స్ ఎ లిస్ట్. లిస్ట్ విల్ హ్యావ్ ఫర్ ఈచ్ ఆల్వేస్. సి 1 2 3 3 to 1 వచ్చి స్టాక్ పైది. ఓకే, 1 2 3 మనం యాడ్ చేసింది. యూ కెన్ అవాయిడ్ దిస్. సి 3 2 టైమ్స్ లేదు, కావాలంటే 10 20 యాడ్ చేయండి. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్, బికాస్ 1 2 3 is already in upper space. You see here 10 20 30. 30 is not added second time. That is the set operation. You want to do hash set. So most of the times you can do with that. Next, linked list. You are playing Ludo game, right? So now tell me, one is playing one after another, but randomly cannot achieve. No random ga తీసుకోవాలంటే తీసుకోలేవు. This type of data structure we want linked list. One after another only. Again, the last person is connected to the first person. It is circular linked list. అది ఎలా అంటే, ఇప్పుడు go to paint. So we have a box which is the player 1. Again we have player 2. Again we have player 3. Again we have player 4. So now player 1 is attached to player 2. So with reference here ఒక value ఉంది వీడికి. Again for him there is a value. Again for him there is a value 3 as a value. Again for him there is a value 4 as a value. So now tell me, second player will be attached to the one person as a reference. So means here it is having one more value which is address. Okay, the third person will be attached to 2. Again it is having the address of the second person. Fourth person will be attached to the 3.
along with the value it is having address of the third person, means it's nothing but a node. దీన్ని ఒక నోడ్ అంటాం. A node is a class. It contains the int or string value which you declare as a generic. Next one is address. String or int address. Address enti idoka class, it is having two properties. Okay, a true properties in the int or string value, type T value, type T address. It's a generic kada. Node is a generic class, for example. Got it? So now again fourth person is attached to this. Fourth person is attached to first person with address. You got it? This will become circular linked list. So normal linked list is stored to do all this kind of operations. In random access cheyalem. It should come one by one only. Nothing will fail. You got it? That is the normal behavior of the linked list. Ala cheyali ante you can go with definitely linked list. Yes, it's linked list. Add first to, add last to, remove, find, we can able to find it. Just try to do the same. Just create a linked list. Linked list int L equal to new linked list. L dot add first 10. I am adding first. Add last ante last lo. Again add before 1 30. Add before L dot next to L dot add first again 60. L dot will do for each where item in L. చూడండి 60 30 10 20. So where first one 60 is add first, so that's why first 60 వచ్చింది, తర్వాత 30 వచ్చింది, 10 30. సో అగైన్ ఫస్ట్ కంటే ముందు యాడ్ బిఫోర్, యాడ్ లాస్ట్ ఇది ఉంది అంటే మాక్సిమం 20 లాస్ట్ ఉంటుంది, ఎందుకంటే వి యాడెడ్ లాస్ట్. ఇది 60 తర్వాత 30 ఉంది. ఎందుకు 30 ఉందంటే వి యాడెడ్ బిఫోర్ ఫస్ట్. యు గాట్ ఇట్? ఎల్ డాట్ ఫస్ట్ అంటే ఫస్ట్ నోడ్ వచ్చింది, దానికంటే ముందు యాడ్ చేస్తున్నా. లేదంటే యాడ్ బిఫోర్ లాస్ట్ యాడ్ చేశాను అనుకో, 60కి ముందు 30 వస్తుంది. యు గాట్ మై పాయింట్? సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ కమ్. ఇదిగో లాస్ట్ ముందు 30 వస్తుంది, 60కి ముందు. అది లాస్ట్ అనేది 20 కదా, లాస్ట్కి ముందు 30. సో ఇఫ్ ఐ డూ యాడ్ ఆఫ్టర్ లాస్ట్ అంటే, యాడ్ ఆఫ్టర్ లాస్ట్ అంటే then 30 will come last kada. You got it? So this is how we have the operations. We can do this. So idantha meer own ga create cheyalante creativity is much. It's a data structure coding antaru anamata. So dani node check cheskoni dani internal ga మనం చెక్ చేసి యాడ్ ఆఫ్టర్
So we need to find out the node first, previous to next to. So ఈ linked list question for most of the product based companies, for the freshers, they will ask you to write the linked list program. ఇదంతా మిమ్మల్ని ఓన్ గా రాయమంటారు, addition deletion operation. Got it? But nowadays we are not writing, we are just doing using the internal linked list. We can also create our own linked list as well. మనం ఓన్ గా linked list create చేయొచ్చు. So there is a possibility. So I will tell you how to create. So class node, okay, node and type T. First one I want T value, again public node next. Okay, నెక్స్ట్ అనేది నోడ్, ఇక్కడ ఆ నోడ్ కూడా టైప్ టీ. ఓకే, మనం ఇప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేసాం. సో ఫస్ట్ వి క్రియేటెడ్ ద నోడ్. నెక్స్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ద లింక్ లిస్ట్ కస్టమ్ అనేది టైప్ టీ. ఓకే, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ లింక్ లిస్ట్ ప్రైవేట్ లింక్ లిస్ట్ నోడ్ హెడ్ ప్రైవేట్ లింక్ లిస్ట్ నోడ్ టైల్ అనమాట. ఓకే, సో నౌ by default list equal to null. Just node చాలు, లింక్ లిస్ట్ కాదు, నోడ్ చాలు. ఎందుకంటే వీఆర్ స్టోరింగ్ ద నోట్స్. ఆల్సో నోడ్ అనమాట, హెడ్ టైల్. ఫైన్. నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ యాడ్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఇంటే కదా, మేబీ టైప్ టీ కదా, టైప్ టీ వాల్యూ ఇస్తావు. యూ కెన్ యాడ్ ఎలిమెంట్, రిటర్న్ 1 so that we can avoid this. ఇక్కడ ఏంది ఇష్యూ? ఓకే, హియర్ there is an issue, right? You can remove this. ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? if last list equal to null, then we'll create the list node of type T. First దానికి head equal to list. Tail is also list. Why? Because head to tail ఏంటంటే ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్. You got it? Then we will do list dot value equal to value. You got it? We will add list dot value equal to value. Then we'll return 1, means it's added successfully. Else then we will do tail equal to the current node. Node of type T equal to new node. సో ఆ టైప్ టీ ఏంటి, మనకి ఏదైతే వస్తుందో అది. నోడ్ డాట్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి we already have the node. మనం we just created a node. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు we will ఆల్రెడీ మనకి ఇక్కడ లిస్ట్ ఉంది కదా, లిస్ట్. సో ఆ లిస్ట్ డాట్ నెక్స్ట్ ఎట్లా అంటే లిస్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్. యూ గాట్ మై పాయింట్. నౌ ఓకే, నౌ టైల్ ఈక్వల్ టు నోడ్ డాట్ నెక్స్ట్. అంతే కదా, నోడ్ డాట్ నెక్స్ట్ అన్నా ఒకటే, లేదంటే లిస్ట్ డాట్ నెక్స్ట్ అన్నా ఒకటే. టైల్ ఈక్వల్ టు నోడ్ డాట్ నెక్స్ట్ అంటే టైల్ ఈస్ ద లాస్ట్ వన్. సో ఇలా మనం స్టోర్ చేసుకోవాలి. ఫైనల్లీ విల్ రిటర్న్ 1. ఇదంతా మీరు ఓన్ గా రాయాలంటే కన్ఫ్యూజన్. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఐ హ్యావ్ ద ఎక్స్పోజర్ విత్ యాజ్ ఎ ఫ్రెషర్. నేను కూడా ఓన్ గా రాసుంటా కదా, సో అందువల్ల ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. సో వాయిడ్ ప్రింట్ లిస్ట్. ఇక్కడ ప్రింట్ మెథడ్ తీసుకుంటే ఫస్ట్ వీ వాంట్ టు చెక్ వైల్ లిస్ట్ నాట్ ఈక్వల్ టు నల్.
Okay, node of type t n equal to list dot next. దాని తర్వాత ఏంటంటే we need to print console dot write line list dot value. ఓకే, ఫస్ట్ అది ప్రింట్ చేస్తాం, వాల్యూ క్యాపిటల్ విఏ కదా. సో తర్వాత మనం ఏం చేస్తాం, లిస్ట్ ఈక్వల్ టు, ఓకే, లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ డాట్ నెక్స్ట్. అది నెక్స్ట్ 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 వెళ్తూ ఉంటుంది అలానే. వాట్ ఇట్, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ ట్రావర్స్. సో మనం క్రియేట్ చేద్దాం కస్టమ్. ఇక్కడ మెయిన్ మెథడ్ లో we will do creation. I'm not sure whether it will work or not, but let's try. Custom linked list of int custom ls equal to new custom linked list of custom ls dot add element of 10 custom lfr 20 custom ls dot add 200. ఎర్రర్స్ కూడా ఉంటాయి మనం రాస్తే వెంటనే ఎట్లా అవుతాయి. అగైన్ కస్టమ్ ls డాట్ ప్రింట్ లిస్ట్. ఇలా ఉంటది ఇంప్లిమెంటేషన్. సో ఇఫ్ యూ డూ లైక్ దిస్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ వే. అయిందా, ఇట్స్ కంప్లీటెడ్. యూ సీ, ఫస్ట్ టైం అయినా we didn't do wrong after many days. So we need to implement linked list like this. That is the fresher interview question. Remember this point. Fresher interview question అది లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది. ఇది రాసే అనుకో ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ఇన్ ఎనీ టాప్ కాలేజ్. లింక్ లిస్ట్. సో ఇక్కడ ఏంటి, హెడ్ టు టైల్. హెడ్ అంటే ఫస్ట్ నోడ్ ని హోల్డ్ చేస్తుంది, టైల్ అంటే లాస్ట్ నోడ్ ని హోల్డ్ చేస్తుంది. అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, హెడ్ వన్ టైమే మీరు ఇనిషియలైజ్ చేస్తారు. ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ నల్ వన్ టైం ఇనిషియలైజ్ చేస్తారు. దాని తర్వాత నుంచి టైల్ విల్ బి అప్డేటెడ్ నోడ్ డాట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, లిస్ట్ ను కూడా ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ లిస్ట్ నాట్ ఈక్వల్ టు నల్ లిస్ట్ డాట్ వాల్యూ ఫస్ట్ నోడ్ డాట్ వాల్యూ వి గాట్ ఇట్. నెక్స్ట్ వి విల్ గెట్ ఇట్ లిస్ట్ డాట్ నెక్స్ట్, ఆ నోడ్ తీసుకుంటాం. అగైన్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్ వి విల్ ప్రింట్. అగైన్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ డాట్ నెక్స్ట్, ఇట్ విల్ కమ్ హియర్. అగైన్ దట్ విల్ ప్రింట్. అగైన్ లిస్ట్ డాట్ నెక్స్ట్. ఫైనల్ గా లాస్ట్ నోడ్ కి నెక్స్ట్ ఉంటుందా, ఉండదు, దట్స్ ఎ నల్. దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, వైల్ లూప్. సో ఆ విధంగా యూ వాంట్ టు డూ ఇట్. ఇట్స్ ఎ లింక్ లిస్ట్. మీరు ఓన్ గా లింక్ లిస్ట్ క్రియేట్ చేసేయండి. క్లియర్. సార్టెడ్ సెట్, దీని గురించి సార్టెడ్ సెట్ క్యూ చెప్పుకున్నాం. దెన్ కలెక్షన్స్ మైట్ ఓవర్. క్యూ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరు ముందు వస్తారో వాళ్ళే ముందు వెళ్తారు, అంతే. క్లియర్. సో యూ వాంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. సార్టెడ్ సెట్ అంటే it will sort by default. S set equal to new sorted set. By default గా సార్ట్ చేస్తుంది. 10 2 dot add 1 5. random గా యాడ్ చేసినా it will do sort operation for each of console.write line item, just print it. Sorted set will do sort operation by default at the time of insertion. 1 2 5 10. ఎలా సార్ట్ చేస్తుంది, go inside, go to add method, go to its implementation method. You can understand by sorting. Internal గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, add if not present. okay, go to implementation. It is using compare and method. okay, it's an interface method. Go to its implementation method, add if not present. Comparer, what is comparer here? Compare item. It's comparing the previous element or the equivalent elements, and it is always using high equality comparator, which is getting sorted sets as an input. It's an interface and it is an input type. Whatever the type you can get, it will always compare the new value and creating the set. Internally sorted set is a set. It is combining and calculated by
hash value. దాని వల్ల comparator. It will be using that hash code equal to and comparing that again. It is comparing the previous value and the current value every time it is looping. Right? That is why it is sorting again. ప్రతిసారి మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సార్ట్ ఇంటర్నల్లీ అండ్ ఇట్ విల్ గెట్ ద సార్టెడ్ ఆర్డర్. న్యాచురల్ సార్టింగ్ ఈస్ ascending. Natural sorting is ascending there. If you talk about queue, int, ticket booking system గాని ఏదైనా తీసుకుంటే everything is a queue now. Even payment gateways or IRCTC booking is a queue. NQ. NQ means entering the queue. Okay. DQ means coming out of the queue. It will return the value. Go to this method and try to get. It will return the value. NQ means it is the one and DQ means Q dot DQ. It will return the value. The first entered value, it will return the same type. Okay. If you are DQing means you are coming out. ఎన్నిసార్లు డిక్యూ వస్తే వాళ్ళు బయటకు వస్తుంటారు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు. గాట్ ఇట్. ఇక్కడ సెమికోలన్ లేదు. See, whoever went first, they will come first. Right? ఫస్ట్ ఎవరు వెళ్ళారు? 10, తర్వాత 2, తర్వాత 1, 5, తర్వాత 10 again. 10, 2, 1, 5. It will NQ as per the order. That is the queue. Queue ki stack ki difference, it's a contradiction. Queue ante whoever comes first, they will go first. This one means whoever will come last, they will go first. Stack ante. Okay, that is the differentiation. So we will discuss in the next class tomorrow IEnumerator, enumerator, link methods, random class, creating user defined. I already created. Even linked list also I created now. You can create your own also. Linked list నేను క్రియేట్ చేశాను. సో తర్వాత డేట్ టైము, random class, IEnumerable, enumerator, link methods. After that delegates and link you. Link already ఇక్కడ ఉంది. Okay. I can remove this link you. No issues. Let it be. Tomorrow that is the concept which I am going to explain. ఇది ఇప్పుడు అంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. If it is not uploaded yesterday's video, we'll upload now only. You can go through the recording and the material. Okay. So see you tomorrow. Tomorrow might be